సర్వసత్తాక స్వతంత్ర భారతదేశానికి రక్షణ కోసం భారత సైన్యం ఆ సైన్యము తన సేవలను గుర్తు చేసుకుని భారతదేశంలో యువతరాన్ని ఇన్స్పైర్ చేసేటటువంటి రోజు ఆర్మీ డే. ఈ నెల 15 నిర్వహించేటటువంటి ఆర్మీ డేలో భాగంగా దేశ రక్షణకు సంబంధించినటువంటి వివరాలను ఇప్పుడు మనం చూద్దాం. Attention! Stand at ease! ఇది మన దేశం, జన భారతం, జయ భారతం, 145 కోట్ల ప్రజా భారతం. శత్రుదేశాలు సెగలు పొగలు కక్కుతున్నా, దాయాదులు దాడులు కుట్రలకు తెగిస్తున్నా, ప్రత్యర్థులు పగబట్టి ఉరిమురిమి చూస్తున్నా, పట్టి పట్టనట్లు పని చేసుకుపోతున్న ప్రగతి భారతం. ఏమిటి ధీమా, ఎక్కడిది భరోసా? సరిహద్దుల వెంట సమర సన్నద్ధతతో కంటికి రెప్పలా కావలి కాస్తున్న సైన్యమే మన ధీమా. భాయ్ నేనున్నాను అంటూ బలిదానానికైనా భయపడని వీర జవానులే మన విశ్వాసం. సర్వ స్వతంత్ర భారతావనికి రక్షా కవచం మన సైన్యం. సార్వభౌమాధికారానికి పెట్టని కోట మన సైన్యం. సాయుధ బలగాలతో, సర్వాస్త్ర సంపత్తితో, సమర సన్నాహాలతో పారాహుషార్ చేస్తున్న మన సైన్యం, మన సత్తా చూసొద్దాం రండి. జయ హో భారత్. సేవా పరమో ధర్మ, సర్వీస్ బిఫోర్ సెల్ఫ్. ఇది ఇండియన్ ఆర్మీ మోటో. దేశం కోసం, ప్రజల కోసం ప్రాణ త్యాగానికి సిద్ధమంటుంది మన సైన్యం. క్రమశిక్షణకు, శక్తి సామర్థ్యాలకు, ఆయుధ సంపత్తికి ఆలవాలం ఇండియన్ ఆర్మీ. ఈ సైన్యం గురించి తెలుసుకోవడం ప్రతి భారతీయుని కర్తవ్యం. అందుకే ఆర్మీ డే సందర్భంగా 3TV సగౌరవంగా సమర్పిస్తున్న నో యువర్ ఆర్మీ, జై హో భారత్కి స్వాగతం. మన ఆర్మీ సాహసాల గురించి తెలుసుకుంటేనే శరీరం పులకిస్తుంది, దేహం రోమాంచితమవుతుంది, ఛాతీ విస్తరిస్తుంది. సుశిక్షితమైన, సురక్షితమైన సాయుధ సైనికుల చేతిలో దేశం భద్రంగా ఉంది అన్న భరోసా లభిస్తుంది. ప్రపంచంలోనే 3వ అతిపెద్ద ఆర్మీ మనది. వైమానిక రంగాన 4వ శక్తిగా, నావికా దళంలో 7వ స్థానంలో కాంతులీనుతూ కన్నెత్తి చూడాలంటే శత్రుదేశాలు కలవరపడే సైనిక సత్తువ మనది. 14,60,000 బలగంతో మన రక్షణ వ్యవస్థ శత్రు దుర్భేద్యంగా అలరారుతోంది. దేశంలోని 17 రాష్ట్రాల వెంట విస్తరించి ఉన్న 9 సరిహద్దు దేశాల కదలికలను నిరంతరం గమనిస్తూ ఉంటుంది. అపారమైన సంపదలకు నిలయం భారతదేశం. ఇతిహాసాల కాలం నుంచి విదేశీ దురాక్రమణలకు, దాడులకు గురవుతూనే ఉంది. శాంతి, సుస్థిరత, సౌభ్రాతృత్వంతో విలసిల్లే భారత్ అంటే ప్రత్యర్థులకెప్పుడూ కంటగింపే. ఎప్పుడు ఎవరికి కన్ను కొడుతుందో తెలియదు. అందుకే నిరంతర అప్రమత్తతయే తారక మంత్రంగా మన సైన్యం పనిచేస్తూనే ఉంటుంది. మానవహారంగా దేశాన్ని కాపాడుతూ ఉంటుంది. చైనా, పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్, భూటాన్, మయన్మార్, నేపాల్ వంటి 7 దేశాలతో 15,106 కిలోమీటర్ల భౌగోళిక సరిహద్దును పంచుకుంటున్నాం మనం. శ్రీలంక, మాల్దీవ్స్ దేశాలతో సముద్ర తీరము ఉంది. ఇరుగు పొరుగు కలిసి 9 దేశాలు. కొన్ని దేశాలకు మనమంటే అసూయ, మరికొన్ని దేశాలకు కక్ష, ఇంకొన్ని దేశాలకి మన సంపద పట్ల స్పర్ధ. వాణిజ్య అవసరాలు, దౌత్య సంబంధాలు, విదేశాంగ విధానాల సంగతి ప్రజాప్రభుత్వాలు చూసుకుంటాయి. కానీ ప్రత్యర్థుల గుండెల్లో బాంబులు పేల్చి మన గడ్డ వైపు కన్నెత్తి చూడాలంటే భయ ప్రకంపనలు రేకెత్తించాల్సిన బాధ్యత మాత్రం సైన్యానిదే. ఈ ఏడాదిని సైనిక సంస్కరణల సంవత్సరంగా ప్రకటించింది భారత ప్రభుత్వం. ఇంత విశాల దేశాన్ని కంటికి రెప్పలా భారత సైన్యం ఏ విధంగా కాపలా కాస్తూ ఉంటుంది? 15,000 కిలోమీటర్ల సరిహద్దుని 17 రాష్ట్రాల వెంబడి ఉన్నటువంటి పొరుగు ఇరుగు దేశాల నుంచి దేశాన్ని కాపాడడానికి సైన్యం అనుసరించేటటువంటి పద్ధతులు ఏమిటి? ఏ రకమైనటువంటి కేంద్రీకరణ ఉంటుంది? కమాండ్లు ఎలా జరుగుతూ ఉంటాయి? అధికార వికేంద్రీకరణ ఎలా ఉంటుంది? ఇవన్నీ కూడా ఆసక్తిదాయకమైనటువంటి అంశాలే.
దేశ సరిహద్దు ప్రాంతాల రక్షణ అవసరాలను దృష్టిలో ఉంచుకుని 7 కమాండ్లుగా మన సైనిక కేంద్రాలు పనిచేస్తుంటాయి. ఇందులో ఒకటి ట్రైనింగ్ కమాండ్. ఒక్కో ఆర్మీ కమాండ్ పరిధిలో కొన్ని రాష్ట్రాల సరిహద్దులు కేంద్రీకృతమై ఉంటాయి. ఉధంపూర్ కేంద్రంగా పనిచేసే నార్థర్న్ కమాండ్ అన్నింటిలోకి పెద్దది. పాకిస్తాన్, చైనాతో ఉత్తర సరిహద్దులను, జమ్మూ కాశ్మీర్ను పరిరక్షించే ఈ కమాండ్ పరిధిలో 3 లక్షల సైన్యం అందుబాటులో ఉంటుంది. చండీగఢ్ కేంద్రంగా 2.5 లక్షల బలగంతో వెస్టర్న్ కమాండ్ పనిచేస్తూ ఉంటుంది. పాకిస్తాన్ కుట్రలు, కుయుక్తులను తిప్పికొడుతూ సరిహద్దులను కాపాడడం దీని బాధ్యత. కలకత్తా కేంద్రంగా 2 లక్షల సైన్యంతో ఈస్టర్న్ కమాండ్ ఉంది. ప్రధానంగా బంగ్లాదేశ్ సరిహద్దులను కాపాడుతూ ఉంటుంది. లక్నో కేంద్రంగా సెంట్రల్ కమాండ్, జైపూర్ కేంద్రంగా సౌత్ వెస్టర్న్ కమాండ్ 1,00,000 నుంచి 1,50,000 సైనిక బలగాలతో కావలి కాస్తుంటాయి. ముఖ్యంగా సౌత్ వెస్టర్న్ కమాండ్లో పనిచేసే బలగాలకు ఎడారి ప్రాంతాల్లో యుద్ధంలో ప్రత్యేక శిక్షణ ఉంటుంది. జమ్మూ కశ్మీర్, పంజాబ్, రాజస్థాన్ వంటి ప్రాంతాల్లో సరిహద్దును చాలా సెన్సిటివ్గా సైన్యం భావిస్తూ ఉంటుంది. పాకిస్తాన్ నుంచి నిరంతరం కవ్వింపు చర్యలు ఇందుకు ప్రధాన కారణం. గుజరాత్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ వంటి సరిహద్దు రాష్ట్రాలకు పొరుగు దేశాల నుంచి సమస్యలు పొంచి చూస్తూనే ఉంటాయి. పశ్చిమ బెంగాల్ సంగతి చెప్పనే అక్కర్లేదు. పక్కలో బల్లెం బంగ్లాదేశ్. ఈశాన్య రాష్ట్రాలైన అస్సాం, సిక్కిం, అరుణాచల ప్రదేశ్, నాగాలాండ్, మణిపూర్, మిజోరం, మేఘాలయ, త్రిపుర సరిహద్దుల విషయానికొస్తే ఎదురయ్యే చిక్కులు కోకొల్లలు. చైనా నిత్య ఘర్షణలు, చొరబాట్లు, అంతఃసంఘర్షణలు మన ఆర్మీని ఈ ప్రాంతంలో నిరంతరం సాయుధం చేస్తుంటాయి. డిసిప్లిన్, పంక్చువాలిటీ, రూల్స్, రెగ్యులేషన్స్, కమాండ్, కంట్రోల్ ఇవి సైన్యానికి ప్రాణప్రదంగా పాటించేటటువంటి కండక్ట్ కోడ్. అందువల్లనే విధి విధానాలని, పద్ధతుల్ని, అధికార శ్రేణిని, హైరార్కీని క్రమం తప్పకుండా పాటిస్తూ ఉంటుంది, ఆచరిస్తూ ఉంటుంది సైన్యం. అసలు ఆ విధి విధానాలు ఎలా ఉంటాయి, పైనుంచి కిందికి అధికార వికేంద్రీకరణ, బాధ్యతల వికేంద్రీకరణ ఎలా ఉంటుంది అనేది తెలుసుకోవడం చాలా ఆసక్తికరంగా ఉంటుంది. 14 లక్షల సైన్యం కట్టు తప్పకుండా పద్ధతిగా పనిచేయాలి అంటే, పైనుంచి కింద వరకు ఒకే ఆదేశం అమలు కావాలంటే డిసిప్లిన్, డెడికేషన్ అత్యంత అవసరం. ఆర్మీలోని హైరార్కీ ఇందుకు నిదర్శనంగా నిలుస్తోంది. యుద్ధక్షేత్రంలో ముఖాముఖి తలపడే సైనికుడి వార్ ప్లానింగ్, ఎగ్జిక్యూషన్, సూపర్విజన్ చేసే కమాండ్ కంట్రోల్, బ్రిగేడియర్ వరకు ఒకే డిసిప్లిన్ పాటిస్తారు. ఆర్మీ చీఫ్ అయిన జనరల్ ఇచ్చే ఆదేశాలను తూచా తప్పకుండా పాటిస్తారు. సైన్యంలో దిగువ నుంచి పై వరకు 16 ర్యాంకులు కనిపిస్తాయి. అవే అధికార శ్రేణులు. సిపాయి, లాన్స్ నాయక్, నాయక్, హవల్దార్, నాయబ్ సుబేదార్, సుబేదార్, సుబేదార్ మేజర్, లెఫ్టినెంట్, కెప్టెన్, మేజర్, లెఫ్టినెంట్ కల్నల్, కల్నల్, బ్రిగేడియర్, మేజర్ జనరల్, లెఫ్టినెంట్ జనరల్, జనరల్ హోదాల్లో తమ కర్తవ్యాన్ని నిర్వహిస్తూ ఉంటారు. జనరల్ ఆర్మీ చీఫ్గా వ్యవహరిస్తూ ఉంటారు. ఫీల్డ్ మార్షల్ అన్న అధికారిక హోదా కూడా భారత సైన్యంలో ఉంది. ఇది గౌరవప్రదమైన గుర్తింపుగా భావిస్తారు. ఇంతవరకు దేశ సైన్యంలో 2 మాత్రమే ఈ గుర్తింపు లభించింది. జనరల్ కరియప్ప, షామ్ మానెక్ షా మాత్రమే ఫీల్డ్ మార్షల్ హోదాను పొందారు. సైన్యంలో చేసిన సేవలకు గుర్తింపుగా అత్యున్నతమైన పరమవీర చక్ర మొదలు అశోక చక్ర, మహావీర చక్ర, కీర్తి చక్ర, వీర చక్ర, శౌర్య చక్ర వంటి గ్యాలంటరీ అవార్డులను భారత ప్రభుత్వం అందజేస్తుంది. దాడి చేయాల్సినటువంటి తీవ్రత, యుద్ధ స్థాయిని అనుసరించి సంఖ్యల వారీగా పటాలను తరలిస్తూ ఉంటుంది భారత సైన్యం. ఈ పటాలాల తరలింపులో బాహాబాహి, ముఖాముఖి యుద్ధంతో పాటు ప్రచ్ఛన్నంగా, పరోక్షంగా, రహస్యంగా చేసేటటువంటి గెరిల్లా యుద్ధ పద్ధతుల్ని అనుసరిస్తుంది సైన్యం. అయితే సైన్యంలో అనుసరించేటటువంటి యుద్ధ విద్యల్లో, యుద్ధ విన్యాసాల్లో ప్రత్యేకమైనటువంటి రీతులు ఉంటాయి. బహిరంగంగా యుద్ధం చేసేటప్పుడు ఒక రకమైనటువంటి డ్రెస్ కోడ్ పాటిస్తే, పరోక్షంగా కన్సీల్మెంట్లో అంటే రహస్యంగా దాక్కుని యుద్ధం చేసేటప్పుడు మరో రకమైనటువంటి డ్రెస్ కోడ్ని పాటిస్తూ ఉంటారు. ఇందుకు సంబంధించి కూడా సైన్యంలో ప్రత్యేకమైనటువంటి విభాగాలు పనిచేస్తున్నాయి. ప్రత్యేక దుస్తులతో కూడినటువంటి అంశాలు కూడా భారత సైన్యానికి ఒక ప్రత్యేకతను సంతరించి పెడుతున్నాయి. యుద్ధం స్థాయిని బట్టి పంపాల్సిన సైనిక బలగాలపై ఆర్మీకి ఒక లెక్కుంటుంది. సైనికుల సంఖ్యను సెక్షన్, ప్లటూన్, కంపెనీ,
బెటాలియన్, బ్రిగేడ్, డివిజన్గా విభజన చేస్తారు. 10 మంది సైనికులతో కూడిన చిన్న బృందం సెక్షన్, కనీసం 25 మంది సైనికులుంటే ప్లటూన్, 100 మంది సైనికుల సమూహం కదిలితే కంపెనీ, 1000 మంది సైనికుల బలం సమరానికి తరలితే బెటాలియన్, 3 నుంచి 4,000 మంది సైనికులు యుద్ధక్షేత్రంలో కదం తొక్కాల్సి వస్తే బ్రిగేడ్, కనీసం 15,000 మంది సైనికులతో యుద్ధ అవసరం వస్తే డివిజన్ ఆర్మీ అని చెబుతారు. సైన్యం అంటేనే పద్ధతి. ఏం చేసినా పక్కా పద్ధతి పాటించాల్సిందే. అది యుద్ధమైన, సంతోషోత్సాహాల సంబరమైన, విభిన్న వేడుకలకు ప్రత్యేక దుస్తులు ధరించడం సైన్యంలో ఆనవాయితీ. స్వాతంత్ర్య దినోత్సవం, రిపబ్లిక్ డే వంటి వేడుకల్లో సెరమోనియల్ డ్రెస్ వారికి ప్రత్యేకతను తెచ్చిపెడుతుంది. ఇక ట్రైనింగ్ దశలో ట్రైనింగ్ డ్రెస్ కోడ్ అమలు చేస్తారు. డైరెక్ట్ యుద్ధాల్లో పాల్గొనేటప్పుడు ఒక రకమైన డ్రెస్ వేసుకుంటారు. కన్సీల్మెంట్ రహస్య ఆపరేషన్లు, గెరిల్లా దాడుల్లో ప్రత్యర్థి గుర్తుపట్టకుండా విభిన్నమైన వేషధారణ చేస్తారు. కెమికల్, బయోలాజికల్, రేడియోలాజికల్, న్యూక్లియర్ ఆయుధాలతో దాడి చేసినప్పుడు తట్టుకునేందుకు ప్రత్యేక దుస్తులుంటాయి. భారత సైన్యం వద్ద రష్యా తయారు చేసిన AK-47 మొదలు బెల్జియం తయారు చేసిన 7.62 మెషిన్ గన్ల వరకు ఎన్నెన్నో రకరకాల ఆయుధాలు భారత సైన్యానికి అందుబాటులో ఉంటాయి. 72 రకాల తుపాకులను భారత ఆర్మీ వినియోగిస్తుంది. ఇందులో లైట్ ఫీల్డ్ గన్స్, ఫ్లేమ్ వెపన్ సిస్టమ్స్, స్నైపర్ రైఫిళ్లు లెక్కకు మించి కనిపిస్తాయి. నింజా వంటి అన్మాన్డ్ ఏరియల్ వెహికల్ డ్రోన్లను సైన్యం వినియోగిస్తుంది. బాంబ్ డిస్పోజల్ రోబో దక్ష ఉండనే ఉంది. పేలుడు పదార్థాల్లోనూ భారత సైన్యానిది అందవేసిన చెయ్యి. రైఫిల్ గ్రెనేడ్, హ్యాండ్ గ్రెనేడ్, యాంటీ ట్యాంక్ రాకెట్స్, మోర్టార్స్ మొదలైనవి సైన్యానికి అందుబాటులో ఉన్నాయి. నిపుణ్, ఉల్కా, పార్థ్ వంటి పేర్లతో యాంటీ పర్సనల్ మైన్స్ ఆర్మీ అంబుల పొదిలో కనిపిస్తాయి. ప్రచండ్, విభవ్, విశాల్ పేరిట యాంటీ ట్యాంక్ మైన్లను సైన్యం వినియోగిస్తోంది. అర్జున్, భీష్మ, అజేయ వంటి పేర్లతో సాయుధ పోరాట ట్యాంకర్లు ఆర్మీకి వెన్నుదన్నుగా నిలుస్తున్నాయి. అమెరికా, ఇజ్రాయెల్, రష్యా, జర్మనీ, ఫ్రాన్స్ వంటి దేశాల అధునాతన ఆయుధాలను భారత సైన్యం సమకూర్చుకుంటోంది. శరత్, కళ్యాణి, ఆదిత్య, రక్షక్, ప్రహార్ వంటి దేశీయ నామధేయాలతో సైనిక రవాణా వాహనాల్లోనూ తన ప్రత్యేకతను చాటుకుంటోంది ఇండియన్ ఆర్మీ. భౌగోళికంగా దేశాన్ని కాపాడటమే కాకుండా దేశ ప్రజలను విదేశాల దాడుల నుంచి రక్షించడం సైన్యానికి ప్రథమ కర్తవ్యం. శాంతికాముక దేశమే అయినప్పటికీ సర్వసత్తాక దేశంగా చాటి చెప్పాయి స్వాతంత్రానంతర కాలంలో మన ఆర్మీ చేసినటువంటి యుద్ధాలు. జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసి అని చాటుతున్నాయి మన ఇతిహాసాలు. స్వర్గతుల్యమైన ఈ భూమిని, ప్రజలను దురాక్రమణదారుల పాలు కాకుండా చేసేందుకు ఇండియన్ ఆర్మీ చేసిన యుద్ధాలు తార్కాణంగా నిలిచాయి. 1947-48 ప్రాంతాల్లో దాయాది పాకిస్తాన్ కశ్మీర్ విషయంలో కాలుదువ్వింది. 1965లో మరోసారి రెచ్చిపోయింది. 2 సార్లు ధైర్య సాహసాలతో మన సైన్యం ఆ దాడులను తిప్పికొట్టింది. హిందీ, చీనీ భాయి భాయి అనే మత్తులో పడి దేశ నాయకత్వం ఉదాసీనంగా ఉన్నప్పుడు చైనా మనల్ని చావు దెబ్బతీసింది. నీడను కూడా నమ్మకూడదు అన్న నిజాన్ని గ్రహించింది మన ఇండియన్ ఆర్మీ. ఆ తరువాత అప్రమత్తమైంది. చైనాకి దీటైన రక్షణ వ్యూహాలను నిర్మించుకుంది. 1971లో అంతర్గత సంక్షోభం నుంచి బయటపడడానికి పాకిస్తాన్ ఇండియాపై దాడి చేయడంతో ఆ దేశాన్ని చిత్తుగా ఓడించి బంగ్లాదేశ్ ఏర్పాటుకు మార్గం చూపించింది మన ఇండియన్ ఆర్మీ. 93,000 మంది పాకిస్తానీ సైనికులు భారత సైన్యానికి ఖైదీలుగా లొంగిపోయారు. అంతర్జాతీయంగా 70వ దశకంలో ఇండియా ఆర్మీ సాధించిన ఘన విజయమిది. 1999లో కార్గిల్ యుద్ధంలో పాక్కి మరొకసారి బుద్ధి చెప్పింది ఇండియా. దేశ రక్షణకే కాదు, అంతర్జాతీయంగా ప్రపంచ శాంతికి తన వంతు పాత్ర పోషిస్తోంది భారత సైన్యం. అనేక ఇంటర్నేషనల్ పీస్ అసైన్మెంట్లో భారత సైన్యం పాత్ర పోషించింది. ముఖ్యంగా చూస్తే కనుక దేశంలో చెలరేగేటటువంటి తీవ్రవాదాలని అణిచివేయడానికి, ఉగ్రవాద ముఠాలని కట్టడి చేయడానికి కూడా భారత సైన్యం తానున్నానంటూ అండగా నిలుస్తోంది పౌర ప్రభుత్వాలకు. యథో ధర్మః తథో జయః అని ప్రబోధించిన భూమి మనది.
శాంతికి ధర్మానికి కట్టుబడ్డ గడ్డ మనది. ప్రపంచంలో ఏ దేశంపైన అన్యాయంగా దురాక్రమణ చెయ్యని న్యాయశీలి భారత్. అందుకే ప్రపంచవ్యాప్తంగా ఏ ఉపద్రవం సంభవించినా శాంతి పరిరక్షణకు తటస్థ దళంగా భారత ఆర్మీ సేవల్ని కోరుకుంటోంది అంతర్జాతీయ సమాజం. ఇంతవరకు ఐక్యరాజ్య సమితి తరఫున 49 శాంతి పరిరక్షక మిషన్లలో భారత్ భాగస్వామ్యం వహించింది. ఆయా దేశాల మధ్య ఘర్షణలను నివారించింది, అంతఃసంఘర్షణలకు అడ్డుకట్ట వేసింది. యునైటెడ్ నేషన్స్కి సైనిక సంపత్తి పరంగా సహాయ సహకారాలందిస్తున్న మూడో పెద్ద భాగస్వామి ఇండియా. ఇండియన్ పీస్ కీపింగ్ ఫోర్స్ ద్వారా శ్రీలంకలో జాతుల ఘర్షణకు తెరదించిన వైనం భారత ఆర్మీ చరిత్రలో ఒక రికార్డ్. కేవలం యుద్ధాలు చేయడమే కాదు, భారతదేశంలో తీవ్రవాదాన్ని అరికట్టడానికి సైనిక సేవలు వినియోగించుకుంటున్నాయి మన పౌర ప్రభుత్వాలు. కశ్మీర్ ఉగ్రవాదులపై కౌంటర్ ఇన్సర్జెన్సీ ఆపరేషన్లు, ఈశాన్య రాష్ట్రాల్లో తీవ్రవాదం అణచివేతకు ప్రత్యేక దళాలు నిరంతరం పనిచేస్తూనే ఉంటాయి. రాష్ట్రీయ రైఫిల్స్తో ఉగ్ర ముఠాలను మట్టుబెట్టడం వంటివన్నీ అంతర్గతంగా ఆర్మీ సేవలకు నిలువుటద్దంగా నిలుస్తున్నాయి. దేశంలో తుఫానులు, వరదలు, భూకంపాలు, ప్రకృతి విపత్తులు, భారీ ప్రమాదాలు, ఇలా ఎటువంటి విపత్తు సంభవించినా సరే ఆర్మీ రంగంలోకి దిగుతుంది. తానున్నాను అంటూ దీనులకు భరోసానిస్తుంది. ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకు ఊరటనిస్తుంది. తీవ్ర విపత్తుల్లో సైన్యం బాధితులను రక్షిస్తోంది, సురక్షిత ప్రాంతాలకు తరలిస్తోంది, ఆహారం పంపిణీ చేస్తోంది, వైద్య సదుపాయాలు కల్పిస్తోంది, బహుముఖ సేవలు అందిస్తోంది. పరాయివాడే కాదు, దేశంలో అల్లకల్లోలం పుట్టించే ఎవడైనా సరే అంతమంది తీరాల్సిందే. శాంతి సుస్థిరతల నిలయంగా భారత్ విలసిల్లాల్సిందే. ఈ క్రమంలో ఇండియన్ ఆర్మీ పోషించే పాత్ర అనుపమానం, అనిర్వచనీయం, అమూల్యం. భారతదేశం మన జన్మ ప్రదేశం, భారత ఖండం అమృత భాండం, నిర్మల సురగంగాజల సంగమ క్షేత్రం, ధీర పుణ్యచరితులున్న ఆలయ శిఖరం, సత్య ధర్మ శాంతులున్న ప్రేమ కుటీరం. అందుకే మనం దివాళీ చేసుకుంటాం, హోలీ ఆడుకుంటాం, సంక్రాంతి, బతుకమ్మ సంబరాలే సంబురాలు. జబ్ హమ్ బైఠో ఘరో మే ఓ తేల్ రహే హై గోలీ. ఈ జ్యోతులకు, కాంతులకు, సుఖశాంతులకు కారణమైన వీరుడెక్కడో నేల కూలుతూనే ఉంటాడు. కోయి సిఖ్, కోయి జాట్, మరాఠా, కోయి గూర్ఖా, कोई मद्रासी तेलुगुवासी, सरहद पर मरने वाला हर वीर भारतवासी. ये धन्य जवान वो अपनी थी, धन्य वो उनकी जवानी. అనుక్షణం మన కోసం జీవించే, మన కోసం మరణించే ఆ ధన్య జీవులను తలుచుకోవడానికి, ఒక్క క్షణం మనసారా ధన్యవాదాలు అర్పించుకోవడానికి ఆర్మీ డేని మించిన సందర్భం ఏముంటుంది? सैल्यूट कॉमरेड्स, जय हो भारत, जय जवान, जय हिंद. విశ్వ వేదికపై విజయ గీతికగా భారతదేశ స్థానం ప్రస్థానం కొనసాగడానికి నిరంతరం కృషి చేస్తోంది ఇండియన్ ఆర్మీ. గుండెల నిండుగా ఊపిరి పీల్చుకుని కంటి నిండుగా ఈ దేశం నిద్రపోవడానికి కారణం ఆ సైనికుడు. ఎముకలు కురికే చలిలో, నిప్పులు కురిసే ఎడారి సీమల్లో, కొండల్లో, గుట్టల్లో, దుర్గమారణ్యాల్లో కావలి కాస్తున్న ఆ సైనికుడే నిజమైన రక్షా కవచం. ఆర్మీ డే సందర్భంగా వీర జవాన్ల సేవలను స్మరించుకుంటూ నినదిద్దాం. జై జవాన్, జై కిసాన్, జై విజ్ఞాన్, జై హింద్.